ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సహజంగా మనకి ఏదైనా దొరికింది, ఏ కష్టపడకుండా ఈజీగా మనం దాన్ని పొందగలిగాము. అతి కష్టం లేకుండా, అతిగా చింత చేయకుండా ఏదైనా మనం పొందాము అని ఎవరితోనైనా మనం చర్చించుకున్నామనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే చాలా భాగ్యవంతులు, గొప్పవారు, పరమాత్ముడు మీకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు అంటే గొప్ప అద్భుతమైనటువంటి ఒక యోగి అని మనం మాట్లాడుతూ ఉంటాం. భాగ్యము అంటే లక్ అనేది సహజమైన రీతిలో మనకి రావాలి. సహజంగా మనం ఆ యొక్క లక్కను పొందాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా చాలా ఎదిగిపోయారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? చాలా లక్కీ అండి, మీరు చాలా లక్కీ అని అంటాము. కొంతమంది మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం, వారు ఎప్పుడు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. ఎందుకు వారు దుఃఖపడుతున్నారు అని మీరు అడగండి. మీరు ఇంత సాడ్గా ఉండడానికి, ఆవేశంలో రావడానికి కారణం ఏమిటి అని వారిని అడిగితే ఏమంటారంటే, ఎదుటి వ్యక్తిని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే ఈ వ్యక్తి వచ్చారు, చాలా ఎదిగిపోయారు, వారు ఉన్నారు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత పాకులాడుతున్నాను, కానీ ఏది నేను పొందలేకపోతున్నాను, ఏది నాకు దొరకడం లేదు అనేటువంటి ఈర్ష్యతో నిండినటువంటి తప్పుడు సంకల్పాలు వారి యొక్క భాగ్యాన్ని దూరం చేస్తూ ఉంటాయి. భాగ్యవంతులుగా మనం తయారవ్వాలి అంటే మీరు సహజమైన రీతిలో పొందడానికి ప్రయత్నం చేయండి. దుఃఖపడుతున్నటువంటి వారు నేటి సమాజంలో చాలా రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. వాళ్ళని మీరు అడగండి, ఎందుకు మీరు ఇంత దుఃఖపడుతూ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి? వారు ఏమంటారంటే, నేను ఎన్నో కావాలి అనుకున్నాను, కానీ ఏది నాకు దొరకలేదు అనేటి దుఃఖపడుతూ ఉంటారు. రెండో రకమైన మనుషులు ఏంటంటే, వారు దుఃఖపడడానికి కారణం ఏంటి అంటే, ఎదుటి మనిషి సుఖంగా బ్రతుకుతున్నాడు అని. ఎదుటి మనిషి సుఖంగా బ్రతుకుతున్నాడనేటువంటిదే నాకు పెద్ద దుఃఖానికి కారణము అని రెండో రకమైన వారిని మనం చూస్తూ ఉంటాం. మూడో రకమైనటువంటి వ్యక్తులు ఏంటంటే, తనకి ఏం కావాలి లైఫ్లో, ఇంత పాకులాడుతున్నాడు, ఇంత పరిగెత్తుతూ ఉన్నాడు. కొందరి లైఫ్ ఎలా అయిపోయిందంటే, వాళ్ళకి భోజనం చేయడానికి టైం లేదు, ప్రశాంతంగా నిద్రపోవడానికి టైం లేదు, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి కూడా టైం లేదు. మీరు ఎనీ టైం ఎప్పుడైనా అడగండి, వాడి నోట్ నుండి వచ్చే జవాబు ఇదే అండి, నాకు టైం లేదు, మాకు టైం లేదు, మాకు టైం లేదు, నేను చాలా బిజీ 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 బిజీ. ఇలాంటి టాక్, ఇలాంటి మాటలు కొందరు మనుషులతో ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నాము. పాస్ట్ గురించి తలుచుకొని కొందరు వ్యక్తులు దుఃఖపడుతున్నారు. ఎదుటి వ్యక్తి సుఖంగా జీవిస్తున్నారు అని ఈర్ష్యతో కూడినటువంటి తప్పుడు ఆలోచనలతో జీవిస్తూ మరికొందరు దుఃఖపడుతూ ఉన్నారు. మూడో రకమైనటువంటి వ్యక్తులు ఏంటంటే, నా భవిష్యత్తు ఏంటి, తర్వాత నేనేమవుతాను, 2024 ఈరోజు బాగున్నా, దేనికోసం ఏడుస్తున్నావు అని వారిని అడిగితే 2026లో నా లైఫ్ ఏంటి, నా బ్రతికేంటి, నా యొక్క లైఫ్ ఎండ్ ఎలా ఉంటుండొచ్చు, ఆ రోజు అందరూ నన్ను ప్రేమగా చూస్తారా లేదా, ఈ రోజంటే నేను హాయిగా ఉన్నా, రేపేమవుతుంది అని రేపటి గురించి అడ్వాన్స్గా చింత చేసే వ్యక్తులను ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. జరిగిపోయిన గతం లేదా ప్రజెంట్ ఇతరులను చూస్తూ దుఃఖపడడం, రేపటి గురించి అతిగా ఆలోచించటం, మూడు రకాల దుఃఖాలు ఉండేటువంటి వ్యక్తులకే వారు పొందినటువంటి భాగ్యం వారికి దూరమైనటువంటి ఫీలింగ్ కల్పిస్తుంది.
వాళ్ళని చూస్తుంటే పక్కవారిని అంటూ ఉంటారంట, మీ ప్లేస్లో నేనుంటే నేను ఎంత బ్రహ్మాండంగా ఉంటాను. కానీ మీ బాధ ఏంటి? మీరు ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతూ ఉన్నారో? 3 రకాల దుఃఖాలతో జీవించే వ్యక్తి వారి యొక్క మెంటలీ డిస్టర్బెన్స్, దాన్ని ఏమంటారంటే డిప్రెషన్ కండిషన్. అతిగా మెంటల్గా డిస్టర్బ్ అయి కావడానికి ఈ 3 కారణాలలో ఏదో ఒక మూల కారణం వారిలో ఇబ్బంది పెడుతున్నటువంటి గొప్ప అంశమే పక్కవారి దగ్గర సంపూర్ణంగా ఉంది. వారికి దొరికింది, వారికి లభించింది, దాన్ని అంటారు భాగ్యము. భాగ్యం వారి యొక్క లక్క. సహజంగా ఆత్మ భాగ్యశాలిగా మారడానికి గల కారణం ఆ ఆత్మ ఈ జన్మ పూర్వజన్మలో చేసుకొని వస్తున్నటువంటి శ్రేష్టమైన పుణ్యకర్మల యొక్క ఫలం. ఎంత ఎక్కువ నేను ఆత్మ ఈ జన్మ కానివ్వండి, పూర్వజన్మ కానివ్వండి, ఎంత శుభప్రదమైనటువంటి పుణ్యం యొక్క కర్మలు చేసి వస్తానో ఈ జన్మ అంత అదృష్టవంతులుగా, అంత భాగ్యశాలిగా మనం కనపడుతూ ఉంటాము. 3 రకాల కర్మలు ఉంటాయి. అకర్మ, వికర్మ, శ్రేష్ఠ కర్మ. అకర్మ, వికర్మ, వీటి కూడా చాలా డిఫరెన్స్ ఉందండి. రాత్రంతా మనం నిద్రపోతాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, ఇది కూడా కర్మే. శ్వాస పీల్చుకోవడం కూడా ఒక కర్మే. ఇది సహజమండి, మనం అందరం కూడా చేస్తుంటాం. అవి న్యూట్రల్, లేవు నష్టాలు లేవు. కానీ ఈర్ష్యతో, క్రోధంతో, ఆవేశంతో ఇతర వ్యక్తులను మనం దుఃఖపెట్టాలి అనేటువంటి విషయ వికారాలకి లోనే, విషయ వికారాల్లో పడి ఇతరుల దుఃఖానికి, సంతోషానికి దూరం చేయడానికి మనం కారకులయ్యామనుకోండి, దాన్నంటారు వికర్మ, పాపకర్మ. ఆకర్మ, వికర్మ, సుకర్మ. ఎలాంటి కర్మ నేను చేస్తానో అలాంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని నేను తయారు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను లెక్కగా ఉన్నాను, భాగ్యవంతులుగా ఉన్నాను అంటే శ్రేష్ఠ కర్మలే వాటన్నిటికీ మూల కారణము. ఇది నియమం అన్నమాట. ఎలాంటి కర్మ మనం చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం అనుభవిస్తాము. శ్రేష్ఠ కర్మల ఫలాన్ని శ్రేష్టం, భ్రష్ట కర్మల ఫలం భ్రష్టత. నేను భాగ్యవంతుడిగా, అదృష్టవంతుడిగా నేను తయారు కావాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి శ్రేష్ఠ కర్మలు మీరు ఎలా చేయాలి, కర్మల యొక్క పరిజ్ఞానం గురించి, కర్మల రహస్యం గురించి చర్చించుకోవాలి. వారికి కూడా మనము నేర్పించాలి. సహజంగా ప్రతి ఒక్కరిని కూడా సుఖపెట్టండి, సుఖంగా నడిచేటువంటి దారిని చూపించండి. అప్పుడు మనలో భాగ్యము, లక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఏది మనం పంచుతామో అదే వస్తుంది, ఏది ఇస్తామో అదే వస్తుంది. ఇది నియమం అండి. కర్మ ఫిలాసఫీ మనకు నేర్పిస్తున్నటువంటి అంశం కూడా ఇదే. ఆధ్యాత్మికత మనకి నేర్పించేటువంటి గుణం కూడా అదే. స్వయాన్ని పరమాత్ముడి యొక్క సంతానం. సృష్టి అనే ఈ నాటక రంగంలో భగవంతుడు నాకు ఇచ్చేటువంటి పాత్ర, గొప్ప పాత్ర, శ్రేష్టమైనటువంటి రోల్ అనేటువంటి మీ యొక్క రోల్ ఏంటి? ఆ రోల్ని మీరు సహజమైన రీతిలో అభినయం చేయండి. పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి గొప్ప రోలు అంటే నా యొక్క కర్తవ్యం సుఖంగా ఉంటూ ప్రతి ఒక్కరి జీవితాన్ని అలాగే సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేయించాలి. నా ఆత్మలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి. అప్పుడు మీరు భాగ్యశాలిగా తయారవుతారు. భాగ్యం అనేది చెట్టు కాల్సినటువంటి జామకాయ కానివ్వండి, మామిడికాయ కాదండి. మన యొక్క లక్ అనేది శ్రేష్ఠ కర్మలతో మనకి దొరుకుతుంది. సహజంగా దొరికినటువంటి మన యొక్క లక్, దాన్ని అంటారు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలము. ఈ భగవంతుడు అన్ని రకాల శ్రేష్ఠ కర్మలు చేయడానికి, చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి రోజు ఇస్తూనే ఉన్నారు అవకాశాలు. కానీ మన యొక్క భ్రష్ట కర్మలతో, ఆవేశం నిండినటువంటి చెడు కర్మలతో
మన యొక్క భాగ్యాన్ని మనం దూరం చేసుకోవద్దు. శ్రేష్ఠ కర్మల ఫలమే మన యొక్క భాగ్యము. భాగ్యంని మనం తయారు చేసుకునే విధానం, భాగ్యం తయారు చేసుకునేటువంటి అవకాశం పరమాత్మ మనందరికీ ఇచ్చారు. అందరికీ అవకాశం ఉంది, వస్తువు ఉంది. కానీ సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడుకునేటువంటి ఒక పద్ధతిని మనం నేర్చుకోవాలి. మనం ఎంత ఎక్కువగా శ్రేష్ఠ కర్మలు చేస్తామో, పుణ్యకర్మలు చేస్తామో, సహజంగా మనము భాగ్యవంతులుగా, భాగ్యశాలిగా సహజంగా తయారవుతాం. అన్నీ ఉన్నాయి కానీ వాడుకునేటువంటి విధానం లేనప్పుడు, అన్నీ ఉన్నా కానీ ఆ ఉన్న వాటితో సంతోషాన్ని యొక్క అనుభవం మనం చేయలేకపోతుంటాం. వారు ఎప్పుడు కూడా నిరుత్సాహంగానే, దుఃఖంగానే కనపడుతూ ఉంటారు. అలాంటి భాగ్యవంతులుగా మనం తయారు కావాలి. పరమాత్ముడు ఇచ్చినటువంటి భాగ్యశాలిగా మనం మారుతూ లక్కీ అవ్వండి. లక్కీ ఎలా అంటే, అదృష్టవంతులు అంటే ఎలా ఉంటారండి? ఇచ్చినటువంటి యొక్క విధానాన్ని, నేర్పించినటువంటి పద్ధతిని సరైన సమయంలో ఉపయోగించుకునేటువంటి వారిని అంటారు భాగ్యశాలి, లక్కీయెస్ట్. సంతోషంగా జీవించడం కూడా ఒక అద్భుతమైనటువంటి మేనర్స్ అనండి, అలవాటనండి. మీరు ఎప్పుడు కూడా పుణ్యకర్మలు చేయండి, మంచి శ్రేష్ఠ కర్మలు చేయండి. ప్రాక్టికల్ స్వరూపం మీరు చూడగానే కనిపిస్తూ ఉంది. మీరు చాలా భాగ్యవంతులు, తృప్తికరమైనటువంటి ఆత్మలు. తృప్తిగా జీవిస్తూ ఇతరులను కూడా తృప్తిగా జీవించడానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడు మనం పొందినటువంటి భాగ్యము ఇతరులు కూడా పొందడానికి, ఇతరులు కూడా వారి భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్గా తయారవుతూ ఉంటాము. మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, మనం జీవిస్తున్నటువంటి జీవితమే పద్ధతిని ఎలా మార్చుకోవాలంటే, ఒక భాగ్యం పొందినటువంటి, అదృష్టం పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగి ఆత్మగా మనం కనపడాలి. ఆధ్యాత్మికత ఈరోజు మనందరికీ తయారు చేస్తుంది, మార్చుతుంది. మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మ, పరమాత్మ దివ్యమైనటువంటి కర్తవ్యం చేసేటువంటి దివ్యమైనటువంటి వ్యక్తిగా తయారు కావడానికి గొప్ప అవకాశాలు మీకు ఇచ్చేశాడు. వాడుకునే విధానము, మీరు ఎప్పుడు కూడా భ్రష్ట కర్మలు చేయకండి. శత్రుత్వంతో కూడినటువంటి పాపకర్మలే ఆత్మను సంపూర్ణంగా వారు పొందబోతున్నటువంటి అదృష్టాన్ని దూరం చేస్తూ ఉంది. మనలో ఉండేటువంటి క్రోధం, ఆవేశము, అహంకారం మన యొక్క లక్కని వెనక్కే తీసుకెళ్తూ ఉంది. మీరు ముందడుగు వేయలేరు. మీరు ముందడుగు వేయాలి అంటే మీరు పొందినటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని సరైన సమయంలో ఉపయోగించుకొని పరమాత్ముడికి ధన్యవాదాలు తెలుపుకోవడం అలవాటుగా మార్చుకోండి. అప్పుడే మీరు ఉంటున్నటువంటి ఈ జీవితం ఎంత గొప్పనైనదో, మీరు ఎంత అదృష్టవంతులో అనేటువంటిది మీకు అర్థమవుతుంది. భాగ్యశాలిగా మనం తయారవ్వాలి, అదృష్టవంతులుగా తయారు కావాలి అనేదే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి గొప్ప అంశం యొక్క సారము. భాగ్యం తయారు చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు మనందరికీ ఇస్తారనమాట. ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక వ్యక్తి ఒక గురూజీ దగ్గరికి వెళ్ళాడంట. నేను ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళతో వీరితో పోలిస్తే నేను ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేదు. దానికి మూల కారణం ఏంటి అంటే, దానికి మూల కారణం మన యొక్క కర్మలే. శ్రేష్ఠ కర్మలు మనం చెయ్యనంత వరకు శ్రేష్టమైన భాగ్యం మనకు తయారు కాదు. మన యొక్క కర్మల్లో, పాప కర్మలో, మన యొక్క దృష్టిలో కూడా పాపం, ఈర్ష్య, ద్వేషం మాత్రమే కనపడుతూ ఉందనుకోండి, అదృష్టం అనేది దగ్గరికి వస్తూ దూరం అయిపోతూ ఉంటుంది. ఇచ్చిన ఈశ్వరుడు పరమాత్ముడిని మనం మర్చిపోవడం కూడా తప్పు సంస్కారం అండి. మీరు ఎదిగారు,
ఇంత గొప్పగా మారారు. మిమ్మల్ని అంత గొప్పగా తయారు చేసినటువంటి పరమాత్ముణ్ణి మర్చిపోవద్దు. పరమాత్ముని యొక్క గుణగానం చెయ్యండి. వారికి ధన్యవాదాలు చెప్పండి. ప్రతి అడుగులో ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడి యొక్క గుణగానం చేస్తారో, ప్రతిది అడుగులో కూడా భగవంతుని ఆహ్వానిస్తారు. సంతోషకరంగా ఉండాలి అనేటువంటి జీవిత లక్ష్యాన్ని ఎంచుకుంటారు. వారిని అంటారు లక్కీ, భాగ్యశాలి. భాగ్యశాలిగా మారినటువంటి వారు లైఫ్ని సంతృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాను అనేటువంటి అనుభూతిని వారు చేయగలుగుతారు. సంపూర్ణమైనటువంటి జీవితంలో జీవించండి. తృప్తికరమైనటువంటి ఆలోచనలతో మీరు ఉండండి. సంతుష్టంగా ఉంటూ ఇతరులను కూడా సంతుష్టపరచండి. అప్పుడే సహజంగా మనకి మన యొక్క భాగ్యం, మన యొక్క అదృష్టం అనేది గొప్పగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఇతరుల జీవితంతో మన యొక్క జీవితాన్ని కంపేర్ చేసుకోవడం కూడా తప్పు సంస్కారం అండి. ఆ వ్యక్తి భగవంతుడు వారికి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అవసరం కానివ్వండి, వారి యొక్క కర్మలకి కానివ్వండి, వారి పుణ్యకర్మలు తయారు చేసుకున్నారు కాబట్టి ఈరోజు వారు అంత అద్భుతంగా తృప్తిగా కనపడుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించాలి అంటే మనకు దొరికినటువంటి లక్కన అదృష్టాన్ని మనం గ్రహించుకొని మీరు పొందినటువంటి అదృష్టం తయారు కావడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి. అనుభవశాలి, గొప్ప గుణశాలికి మించినటువంటి అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. మరి మీరు కూడా అలా భాగ్యశాలిగా అవ్వండి. భాగ్యవంత యొక్క శక్తిని మీరు అనుభవం చేయండి. అనుభవం అనే శక్తికి మించినటువంటి గొప్ప వరం మరొకటి ఉండదు. అలా సహజంగా జీవితంలో ఆచరణలు తీసుకురండి. అప్పుడే భాగ్యశాలిగా మీరు తయారవుతారు. భాగ్యశాలి, శక్తిశాలి మనం తయారు కావాలి అంటే మూల ఆధారం తెలుసుకున్నారు. శ్రేష్ఠ కర్మలు మాత్రమే చేయండి. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలేసి ఈశ్వరుడు ఒడిలోకి వెళ్తామో అప్పుడు ఈశ్వరుడు ముందు మనం వెళ్ళే రోజు ఈశ్వరుడు మనను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడుగుతారు. ఈ సృష్టి అనే నాటక రంగంలో ఎంతోమంది మీకు కలిశారు. ఎన్నో వ్యక్తుల సహవాసంలో మీరు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్రపంచాన్ని వదిలేసి నా సన్ముఖంలో వచ్చావో, ఎలా వచ్చావు? సంతోషంగా వచ్చావా లేదా పశ్చాత్తాపంతో వచ్చావా? మనం సంతోషంగా వెళ్ళాము అంటే దాని యొక్క కారణం ఈ జీవితం అనేటువంటి ఈ యాత్రలో నేను సత్కర్మలే చేశాను, శ్రేష్ఠ కర్మలే చేశాను. జీవన యాత్రలో నేను సత్కర్మలు, శ్రేష్ఠ కర్మలు చేశాను కాబట్టే నేను ఈరోజు ఈశ్వరుడి ముందు, పరమాత్ముడి ముందు సంతోషంగా నేను కనపడుతున్నాను. దాని యొక్క ఆధారం శ్రేష్ఠ కర్మలో. తృప్తికరమైనటువంటి జీవితంలో మనం జీవించగలగాలి. మీకు జీవితంలో అన్నీ ఉండి కూడా శాంతి లేదో, సుఖము లేదో, దాని గల మూల కారణము భ్రష్ట కర్మలే. భ్రష్ట కర్మలు. అలాంటి భ్రష్ట కర్మలతో శాశ్వతంగా మనం దూరం కావాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మన యొక్క వ్యవహార జీవితంలో కూడా తృప్తి మాత్రం కనపడాలి, సంతుష్టత కనపడాలి. అప్పుడే మనం భాగ్యవంతులుగా, అదృష్టవంతులుగా సహజంగా కనిపిస్తాము. ఏది దొరికింది, ఎంత దొరికింది, ఎంత దొరికినా, ఏది దొరికినా అది పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. ఏ వ్యక్తి అయితే ఆజ్ఞకారిగా ఉంటారో, ఎంత ఎక్కువ భగవంతుని యొక్క ఆజ్ఞను పాటించాల్సిందే, చెయ్యాల్సిందే అనే లక్ష్యాన్ని తీసుకుంటారు. మనం ఎంత ఎక్కువ ఆజ్ఞకారిగా అవుతామో అంత ఎక్కువ భాగ్యశాలిగా అవుతాము. ప్రతి ఒక్క డైరెక్షన్ పరమాత్మ నా కోసమే చెప్తున్నారు,
నాకే ఇవన్నీ చెయ్యమంటున్నారు, నేను చేస్తే నేను ఖచ్చితంగా నేనేం పొందుతాను అనేటువంటి ఈ యొక్క నియమాన్ని, ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం ఎంత ఎక్కువ పాటిస్తామో అంత సహజంగా మనం భాగ్యశాలి అవ్వచ్చు. పుణ్యకర్మలు దేన్ని అతి పుణ్యకర్మ అని అంటాము. ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముడి యొక్క దివ్య సందేశం ఇవ్వండి. ఏ ఒక్క వ్యక్తి కూడా మంచి కర్మలు చేసుకోకుండా, భగవంతుడి యొక్క పరిచయం లేకుండా, వంచితులు కాకుండా ప్రతి ఒక్కరికి ఈశ్వరీయ సందేశాన్ని అందించడానికి, పరమాత్మకి సమీపంలో తీసుకురావడానికి మనకి అవకాశాన్ని ఇచ్చారు. భాగ్యవంతులుగా మనం అవ్వాలి అంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను మనం పాటించాలి, అనుసరించాలి. ఇది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞని ఎంత ఎక్కువ పాటిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు భాగ్యం అనేది సహజంగా మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం పాకలాడాల్సిన అవసరం లేదండి. ఇది అతి పుణ్యకర్మ. ఈ రోజుల్లో అనేక రకాల దానాలు పుణ్యాలు చేసే వారిని చూస్తూ ఉన్నాం, కనపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా అల్పకాలికంగా మనం ఇవ్వగలం, చెయ్యగలము. కానీ ఒక వ్యక్తికి తనకు కావలసినటువంటి పరమాత్ముడి యొక్క పరిచయము, పుణ్యకర్మలు ఎలా చేయాలి, ఏ విధంగా మనం ప్రతి అడుగులో భగవంతుడి యొక్క స్మృతిలో ఉంటూ శ్రేష్ఠ కర్మలు చేయాలి అనేటువంటి నాలెడ్జ్ని మనం వారికి ఇవ్వాలి. ఇదండి అన్నిటికంటే పెద్ద పుణ్యకర్మ. పుణ్యకర్మల ఫలం మన చోటు ఉంది అంటేనే మనం భాగ్యశాలి అని అర్థం. కంటికి కనిపించేటువంటి అన్ని టెంపరరీని మనందరికీ తెలుసు. ఎవరినైనా అడగండి, ఏదైనా ఎంతున్నా ఎక్కడున్నా ఏదో ఒక రోజు అందరం వదిలిపోవాల్సిందే. కానీ జీవిత కాలంలో ఎంత ఎక్కువ శ్రేష్ఠ కర్మలు చేయడానికి మీరు సమయాన్ని తీశారు, అది చెక్ చేసుకోండి. ఆధ్యాత్మికత మనకు నేర్పించేది ఇదే అండి. పుణ్యకర్మలు ఎలా చేయాలి, శ్రేష్ఠ కర్మలు ఎలా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముడి యొక్క సందేశం చెప్పండి. ఏ ఒక్కరి నోటి నుండి కూడా ఈ మాట రాకూడదు. ఏ మాట అంటే, నాకు పరమాత్ముడి యొక్క పరిచయం తెలియదు, పరమాత్ముడు ఎవరో తెలియదు, కాబట్టి నేను ఇలా తప్పుడు కర్మలు చేస్తూ ఉన్నాను. శ్రేష్ఠ కర్మలు మనం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా శ్రేష్టమైన మార్గంలో నడవడానికి మీరు ప్రోత్సహించండి. ఇది చాలా గొప్ప పుణ్యకర్మ. అలాంటి పుణ్యకర్మల యొక్క శక్తి, పుణ్యకర్మల యొక్క ఫలమే దాన్ని అంటారు భాగ్యము. భాగ్యం. మీరు భాగ్యశాలి అవ్వచ్చు. మీరు తయారైనటువంటి భాగ్యాన్ని మనం ఎంత ఎక్కువగా పంచుతామో అంత మనలో పెరుగుతూ ఉంటుంది. పంచటంతో పెరిగేది అది పుణ్యకర్మల యొక్క ఫలం. మీరు పుణ్యాత్మలుగా తయారవ్వండి. ఇతరులకి కూడా ఆధ్యాత్మిక నడిపించడానికి, వారిని కూడా తీసుకురావడానికి ప్రేరేపించండి. ఇది కూడా పుణ్యకర్మనే. మనం భాగ్యవంతులుగా ఎలా అయ్యామో అలా ఇతరులను కూడా మనం చూడాలనుకోవాలి. ఇది కూడా గొప్ప సేవే అండి. సేవ. ఇప్పుడు చూడండి, చాలా రోజుల్లోంచి దాహంతో బాధపడుతూ ఉన్నారు, మంచినీళ్ళు దొరకడం లేదు. మీకు దొరికింది ఈజీగా సరైన పద్ధతిలో కష్టపడకుండా మంచినీళ్ళు తాగి ఎక్కడికి వెళ్తే ఆ మంచినీళ్ళు నాకు దొరుకుతాయి, ఆ నీళ్లు తాగి దాహాన్ని మీరు తీర్చుకోగలుగుతారు. ఆ దారి దొరికినప్పుడు మనకు వీలైనంత వరకు ఇదే ప్రయత్నం చేస్తాం కదా. ఎదుటి వారు కూడా దాహంతో బాధపడుతున్న వారికి కూడా మంచినీళ్ళు దొరకాలంటే ఏం చేయాలి? భాగ్యవంతులుగా మనం తయారు కావడానికి శ్రేష్ఠ కర్మలు ఎలా చేయాలి అని ఈరోజు మనం చర్చుకున్నాం. ఇప్పటివరకు ఇతరులలో కూడా అలాంటి భాగ్యవంతులుగా తయారవుతూ ఈ మార్గంలో ముందుకు వారిని కూడా తీసుకురండి. అప్పుడు ఎంత ఎక్కువ ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారు, మారుస్తారు, అంత మీరు పొందినటువంటి మీ యొక్క భాగ్యం పొందడానికి కారణం అయినటువంటి మీ యొక్క మంచి స్పిరిచువల్ స్పీచెస్ వారికి ఆదర్శంగా మారినందుకు
మీరు మీ యొక్క జీవితాన్ని కవ్వతుల్యం నుండి వజ్రతుల్యంగా మార్చుకోవడానికి గొప్ప వ్యక్తులుగా మారిపోయారని అర్థం. మీరు గొప్ప వ్యక్తులుగా మారడం, గొప్పగా జీవించాలి అనుకోవడం కూడా ఒక లక్కండి. ఎప్పుడు కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితంలో జీవిస్తూ సుఖప్రదంగా మనం ఉండాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఎలాంటి కర్మలు చేస్తే మన యొక్క భాగ్యం ఉన్నతంగా మారుతుంది, పొందినటువంటి భాగ్యాన్ని ఇతరులలో కూడా చూడాలి అంటే మనం ఏమేం చేయాలి అనేటువంటి అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాము. ఆధ్యాత్మికంగా మనం గొప్ప లాభాలు ఇంకా పొందాలి, ఏం చేస్తే మనం ఇంకా పొందవచ్చు అనే అంశం గురించి రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుంటాము. అప్పటి వరకే అంశంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.